శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ వాళ్ళ ఇంటి దగ్గర వెళ్తున్నాము. సార్ ఇప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు ఇక్కడికి వస్తా అని చెప్పేసి అన్నారు కదా, వాళ్ళు ఎక్కడికెక్కడి హౌస్ అరెస్ట్ చేశారు. దీని గురించి అని మీరు ఏమంటున్నారు? వాళ్ళు వస్తారు అన్నారు అంటే వాళ్ళు వస్తారని హౌస్ అరెస్టులు చేయలే ఇక్కడ. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఒక 10 కార్లు వేసుకొని వచ్చి ఇంకొక 100 మందిని తీసుకొని వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేస్తే ఆఫీసులు పోవాల్సిన వాళ్ళు ఉంటారు, హాస్పిటల్ పోవాల్సిన వాళ్ళు ఉంటారు, ఎమర్జెన్సీగా ఏదైనా ఫ్లైట్ క్యాచ్ చేయాల్సిన వాళ్ళు ఉంటారు. ఇది అనేది తెలంగాణ రాష్ట్రంలో కొట్టుకోవాలంటే ఒక గ్రౌండ్ తీసుకొని కొట్టుకోవాలి. చెప్తే నీ ఇంటికి వస్తా నా ఇంటికి వస్తా అంటే రా, సింగిల్గా వస్తా అంటే మేము స్వాగతిస్తాం. మేమేం భయపడే అరెస్టులు చేయలేదు. మాకు అట్లాంటి అవసరం కూడా లేదు. అది ప్రభుత్వం అనేది ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం తీసుకునే చర్యల్లో ఒక భాగమే ఈ హౌస్ అరెస్టులు. సార్ నిన్న యాక్చువల్గా మీరు 50 మంది తీసుకొచ్చి అక్కడ కొంతవరకు గొడవ చేసినట్టు తెలుస్తుంది. అది కూడా దీని కిందకే వస్తుంది కదా సార్, మీరు గొడవ మేము 50 మందిని తీసుకొని పోలేదు. ఇది అవాస్తవం. వాస్తవం ఏంటంటే గాంధీ అన్న రమ్మన్నారు కాబట్టి గాంధీ అన్న బేసిక్గా నేను అక్కడే వస్తున్నా అని 10 నిమిషాల్లో వాళ్ళ ఇంటికాడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వాడి దగ్గర ఉన్నటువంటి గోండాలు కొంతమంది దురుసుగా ప్రవర్తించడంతో అక్కడ ఉన్నటువంటి గాంధీ అన్న అభిమానులు ఆ దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆటౌట్గా చేరుకున్నారు. అయినప్పటికీ కూడా అద్దాలు పగలగొట్టారు, అయ్యి పగలగొట్టారు అంటున్నారు. నిజంగా మేము కొట్టడం అనేది స్టార్ట్ చేస్తే అద్దాలు అయ్యి పగలగొట్టడం కౌశిక్ రెడ్డి, నిన్ను మామూలుగా కుక్క కన్నా దోణంగా ఏడ్చుకొచ్చి రోడ్డు మీద కొట్టే పరిస్థితి అయితే ఉంది మాకు. నువ్వైతే ఏదో పగాలబాలకు పోయి ఎవరినో చూసుకొని నువ్వు రెచ్చిపోవడం అనేది కరెక్ట్ కాదు. అందరూ కూడా ఎప్పుడు నేను అనకుండ్రు. నువ్వు ఇప్పుడు వాళ్ళకు దొరికినటువంటి ఒక పిల్లివి, ఆ పిల్లిని తీసుకొచ్చి పులి చర్మం కనిపించి ఆడిస్తున్నారు. నువ్వు తెలంగాణ రాష్ట్రంలో నువ్వు నిజంగా మగోడివైతే గాంధీ అన్న మీదకి సవాల్ తీసుకురావు. 62 ఏళ్ళు వయసు, 36 ఏళ్ళు వయసు అని నీకు నిజంగా దమ్ముంటే 62 వయసు ఆయన మరి సింగిల్గా వచ్చి బయటికి జనాలకి నేను మంచి చేశాను నన్ను గెలిపించడానికి 3వ ఎమ్మెల్యే అయ్యిండు. మరి నువ్వేం చేసావని నువ్వు ఎలా అడిగావు ఓట్లు? నువ్వు గెలిచిన గెలుపు నీ గెలుపు కాదు. అది నిన్ను సస్తండు అంటే ఎవడైనా రోడ్డు మీద పడ్డవని కూడా తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో చేసి ఒక 20 రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రం. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఎవరి కష్టాల్లో ఉన్నా వాళ్ళు వాడికి హెల్ప్ చేయడానికి వాడి కాడ ఉన్న కొంచెమైనా పెట్టడానికి ఉంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆ మంచితనం మీద నీకు ఓట్లేసారు తప్పితే నువ్వు నీ కుటుంబం చావటం వాళ్ళకి ఇష్టం లేక ఈ ఒక్క ఓడితే ఏం పోతుంది, పోనీ కౌశిక్ రెడ్డి ఏదో చేస్తా ఉండ కదా చేస్తే నువ్వు చేసింది ఏంటంటే ఈరోజు ఆడల్ని కించపరుస్తున్నావు. అలాగే మీడియా వాళ్ళకి నువ్వు కొన్ని ప్లేసులు చూపిస్తున్నావు. ఇది నీకు మగతనం అని అనిపిస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఇది కేవలం అది రోడ్ల మీద కూడా ఎవరు కూడా చదువుకునే వాళ్ళు కూడా చేయని పనులు నువ్వు విస్తృత స్థాయి పనులు అయితే చేస్తున్నావు. ఇది నీకు ఎమ్మెల్యేగా ఇది తగువు కాదు. నువ్వు అసెంబ్లీలో ఏం మాట్లాడాలో నీకు తెలియదు, అసెంబ్లీలో ఎలా మాట్లాడాలో నీకు తెలియదు, ఎప్పుడు అధ్యక్ష అనాలో నీకు తెలియదు. నువ్వు మరి ఈరోజు అరకపూడి గాంధీ అన్న మీదకి నేను వస్తా చూసుకుందాం అనడం అనేది నీ ఎరితనం. దీని వెనక ఎవరున్నారో వాళ్ళు దీన్ని ఖండించాలి. ఎందుకు అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అవుతుంది. అన్ని స్టేట్లలో పార్టీ పెడతాను వెళ్ళినప్పుడు అప్పుడు లేనిది మళ్ళీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అని మళ్ళీ గుర్తొచ్చిందా? 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గుర్తు రాలేదా? ఈరోజు మళ్ళీ లోకల్ నాన్ లోకల్ అనే మాట మాట్లాడుతున్నారు. ఈరోజు అమెరికా పోయినట్లయితే 6 ఏళ్ళు ఉంటే మనకి గ్రీన్ కార్డు ఇస్తారు, అక్కడ మనం బేసిక్గా బతకొచ్చు. అట్లాంటిది ఒక రాష్ట్రం పక్క రాష్ట్రం కలిసి ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో మనం వచ్చి ఉండటం తప్ప అని నేను అడుగుతున్నాను. గత 10 సంవత్సరాలుగా అభివృద్ధి జరిగిందని చెప్పేసి అంటున్నారు. కానీ దీన్ని హైడ్రా తోటి ప్రభుత్వాన్ని పడగొట్టాలి, ఇక పార్టీ ఫిరాయింపులు చేయాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీని తక్కువ చేస్తారని చెప్పేసి టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది కుప్పగూలిపోయిన పార్టీ. అది సగం చచ్చింది. ఎందుకంటే తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేస్తే రాష్ట్రం ఏర్పరచుకొని కనీసం ఒక ఎమ్మెల్యేని కూడా కలిసే పరిస్థితి లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు కేసీఆర్ని గతంలో చూసినట్లయితే మరి జనాల్లో ఉన్నారు. ఈరోజు కేటీఆర్ కూడా జనాల్లోకి వస్తున్న పార్టీ పడిపోయిన తర్వాత అంతకుముందు కేటీఆర్ని కలవాలంటే కొంతమంది మెయిన్ బడా నాయకులే. ఈరోజు కవితక్కను చూసినాం, తెలంగాణ రాష్ట్రంలో మరి కవితక్క చేసినటువంటి విన్యాసాలు చూసినాం. ఎక్కడో లిక్కర్ స్కాముల్లో మరి పోయి దగ్గర 3-4 నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి మరి కేసీఆర్ కుటుంబం నుంచే ఉన్నారు. ఇలాంటి గత చరిత్ర ఏమన్నా మరి మా రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వంకి ఏమైనా ఉందని అడుగుతున్నాం. పార్టీ కండువా కప్పుకోలేదని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి కండువా కప్పితే కప్పుకుంటారా సార్? అది మరి పార్టీలో ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్ట్యా మరి ఈరోజు మరి అరకపూడి గాంధీ అంటే ఒక ఎవరికి కూడా అన్యాయం చేసే వ్యక్తి కాదు. ప్రజల కష్టంలో ఉన్నా అంటే 10 నిమిషాలు నేను వస్తున్నానమ్మా అనే వ్యక్తి మరి అరకపూడి గాంధీ అన్న. ఇది అరకపూడి గాంధీ అన్న మీద మాట్లాడిన మాటలు కాదు. ఇప్పుడు ఈరోజు అరకపూడి గాంధీ అన్నని తిట్టిండు, రేపు ఇంకొక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తిట్టొచ్చు, రేపొద్దున ఇంకొక ఆయన తిట్టొచ్చు. ఇది కరెక్ట్ కాదు. మరి వివేక్ గారు కూడా అమెరికా నుంచి వచ్చారు. అమెరికా నుంచి వస్తే ఆయన అమెరికా ఆయన అయిపోతారా? అంటే 4 రోజులు ఆడుండి 4 రోజులు ఏడుండి మీరు హుజూరాబాద్లో గెలిచి ఈరోజు కొండాపూర్లో ఉండే పరిస్థితి మీద ఉంది. మీరు మీ ప్రజలకి మరి దగ్గరుండి మీరు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ఇట్లా ఉన్న పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ మీద బురద చల్లడం అనేది ఎంతవరకే సమన్వయం అని అడుగుతున్నాం.